లిక్కర్ స్కామ్లో అసలు దొంగలు ఎవరు? విజయసాయిరెడ్డి కొత్త ప్లాన్ ఏంటి? జనార్దన్ రెడ్డితో విజయసాయిరెడ్డి రహస్యంగా కలవాల్సిన అవసరం ఏముంది? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో 2019-2024 మధ్య వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ కీలక నేత టీడీ జనార్దన్ రెడ్డితో రహస్యంగా సమావేశమైనట్లు వైసీపీ తాజాగా ఒక వీడియోలో విడుదల చేసింది. లిక్కర్ స్కామ్ కేసు టీడీపీ రాజకీయ కుట్ర అని, వైసీపీ నాయకులపై కక్ష సాధింపునకు నిదర్శనమని వైసీపీ ఆరోపిస్తోంది. విజయసాయిరెడ్డి, టీడీ జనార్దన్ రెడ్డి రహస్యంగా సమావేశమయ్యారంటూ వైసీపీ ఓ వీడియో విడుదల చేసింది. మార్చి 11న విజయసాయిరెడ్డి విజయవాడలోని తాడేపల్లిలో పార్క్ విల్లేలోని 27వ నెంబర్ విల్లాలోకి సాయంత్రం 5:49 ప్రవేశించినట్లు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించారు. కొద్ది నిమిషాల తర్వాత టీడీపీ నాయకుడు టీడీ జనార్దన్ అదే విల్లాలోకి ప్రవేశించినట్లు వీడియో చూపిస్తోంది. విజయసాయిరెడ్డి సిఐడి విచారణకు హాజరయ్యే ముందు ఈ భేటీ జరిగినట్లు ది వైర్ నివేదిక పేర్కొంది. ఈ వీడియో ఆధారంగా వైసీపీ ఈ కేసు రాజకీయ కుట్ర అని, వైసీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ కేసులు నమోదు చేస్తోందని ఆరోపిస్తోంది. వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఈ ఆరోపణలను బలపరిచారు. టీడీపీ ప్రభుత్వం రెడ్ బుక్ వ్యూహంతో విపక్ష నాయకులు, అధికారులను బెదిరించి అక్రమ అరెస్టులు చేస్తోందని విమర్శించారు. మరో నాయకుడు మార్గాని భారత్, మాజీ ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వంటి వారిపై కేసులు రాజకీయ ప్రతీకారంలో భాగమని పేర్కొన్నారు. అయితే టీడీపీ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. విజయసాయిరెడ్డి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కాగా, అతను తనను తాను విజిల్ బ్లోయర్గా చెప్పుకుంటున్నారని టీడీపీ చెప్తోంది. రాజకేశిరెడ్డి వాంగ్మూలం ఆధారంగా విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి వంటి వారిపై కేసులు నమోదయ్యాయని టీడీపీ పేర్కొంది. అయితే ఈ వీడియోపై అటు విజయసాయిరెడ్డి కానీ, టీడీ జనార్దన్ కానీ స్పందించలేదు. వాళ్ళిద్దరూ దేనికోసం భేటీ అయ్యారో స్పష్టంగా తెలియదు. కేసు విచారణకు ముందు ఈ భేటీ జరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్ కనిపించడంతో ఇది కుట్ర అని వైసీపీ ఆరోపిస్తోంది. సహజంగా తనపై ఏవైనా ఆరోపణలు వచ్చినప్పుడు విజయసాయిరెడ్డి వెంటనే స్పందిస్తూ ఉంటారు. కానీ ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఇంతవరకు ఆయన రియాక్ట్ కాలేదు. ఎక్స్లో కరోనాపై స్పందించారు కానీ వీడియోపైన స్పందించలేదు. ఒకవేళ ఆయన స్పందిస్తే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.